సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బాల వికాసం మహిళా మహాసభ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు సామూహిక జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సభ్యుల సమక్షంలో అనాథ పిల్లల చేత కేక్ కట్ చేయించి తినిపించారు. తల్లిదండ్రులు లేని తమకు బాల వికాసం మహిళా సభ్యులు అమ్మలుగా ఉన్నారని అనాథ పిల్లలు తెలపడంతో కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అనాథ పిల్లలకు అండగా నిలుస్తున్న బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థను కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రజిత అభినందించారు. అనాథలైన పిల్లలకు సేవా సంస్థలోని మహిళా సభ్యులు అమ్మలుగా ఉంటూ ఆదరించడం చాలా గొప్ప విషయం అన్నారు. అనాథ పిల్లలను సమాజంలో ప్రతి ఒక్కరూ చేరదీసి హక్కున చేర్చుకోవాలని టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి అన్నారు. బాల వికాస సేవా సంస్థ 14 దేశాలలో తన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. అనాథ పిల్లలకు వికాసమైతే ఇక్కడ చెప్పాలంటే వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, నీళ్ళ పాటలు, చెరువుల పొడిగా, వాటర్ ట్యాంకులు గవర్నమెంట్ ఎంత చేయగలుగుతుందో అవి చేస్తూ ఉన్నది. కాబట్టి మనం కూడా వికాస పిల్లల పుట్టినరోజు కార్యక్రమంలో ఈ ప్రోగ్రాంలో వికాస పిల్లలు అంటే మన బాధ్యత మనకు ఉన్నది. చాలా చదువుకోవడం అనేది గ్యారెంటీ. మానవ జీవితంలో ఒక 2 మనం చూస్తాం. ఒకటి, మన తల్లిదండ్రులు మన కన్నప్పుడు మనం పూర్తి చేస్తారు. మనం బతుకున్నప్పుడు బాగా ఒకటి పెళ్లి చూస్తాము, ఇంకోటి అదృష్టం బాగుంటే మనకు కల్చర్ ఉంటే మన శక్తి పూర్తి చూస్తాం. ఇంకోటి కూడా మనం చూడదు, మన చావు కూడా మనం చూడదు. కాబట్టి మనమంతా ఉన్నామనే పరిస్థితుల్లోనే ఆ భగవంతుడు లేదా విధి మన తల్లిదండ్రులు తీసుకుపోయింది. కానీ మనం లేమో బాధ్యత పెట్టడానికి అని చెప్పడానికి బాలకాయ సంవత్సరం పెట్టింది. కాబట్టి మనమంతా మనుషులుగా బతుకున్నాం. కాబట్టి వాళ్ళు మన పిల్లలతో సమానం, అవసరమైతే అంతగానే ఎక్కువ. నేను ఒక ఫోటో చూసిన కళ్ళ ఆమె ఏం చేస్తుందంటే కుక్కలు ఎత్తుకున్నది చిన్నపిల్లలు ఏదో నడిపిస్తారు. అంటే ఎంత హృదయం ఉన్నట్టు అంటే మానవ హృదయం అందులో మహిళ హృదయం ఆకాశానికి అంతున్నది కదా, మీ హృదయానికి అంతులేదు, మీ ప్రేమ అంతులేదని తెలుసు. మళ్ళా జరిగే కార్యక్రమాలు ముందుకు వస్తాం. చాలాసేపు నడుస్తారు. కాబట్టి ఇద్దరు మాట్లాడేది మనందరికీ ఇంత చక్కని అవకాశం ఇచ్చి ఒక వేదిక మీద ఇంతమంది మహిళలను మంచి చక్కటి సందేశాన్ని మన రోజువారీ జీవన శైలిలో మన మనుగడ ఎలా ఉండాలి, సమాజ సేవ కోసం మనందరం కూడా మన భాగస్వామ్యం ఎలా ఉండాలనేది మనకి ఇంత చక్కగా నేర్పిస్తున్నందుకు బాల వికాస సంస్థ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడే లతక్క చెప్పినట్టు ఏంటంటే మనం ఎంత ఓర్పుగా ఉంటామో అంత నేర్చుకుంటాం. అది మన ఈ సంస్థలోనే నేర్చుకుంటున్నాం. అవునా కదా? ఇప్పుడు చెప్పింది ఒక చెల్లి, ఈ సంస్థకు వచ్చినాక చాలా నేర్చుకున్నాను అని. మరి మనం ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉంటే ఎవరి పని వాళ్ళు పోతే నాకు వాళ్ళకి వెళ్ళిపోతానని నాకు ఇలా సజ్ఞాలు చేసుకుంటున్నాను అనుకుంటే ఇంత మంచి ముచ్చట వినకపోదు. మరి ఎన్ని విషయాలు చేస్తే పర్యావరణం కాలుష్యం, మరి ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి, ప్లాస్టిక్ను మనం తగ్గించుకోవాలి, నిరోధించాలని ఎంత చక్కగా చెప్పిందా చెయ్యాలి. మరి అందులో కూడా మనం భాగస్వామ్యం కావాలి. మన సమాజంలో మన పిల్లలు మంచి కాలుష్యాన్ని, మంచి వాతావరణాన్ని, మంచి పర్యావరణాన్ని, సమతుల్య వర్షపాతాన్ని, సమతుల్య పర్యావరణాన్ని మన పిల్లలు మన భవిష్యత్తులో పొందాలంటే మనం కూడా పర్యావరణానికి హాని చేసే విధంగా వెళ్ళకుండా పర్యావరణాన్ని మంచి చేసే విధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాము,
ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మీ దినచర్యను మానుకొని ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ